Hello friends, how are you? I am fine. Welcome to Learn in this Like You Pro యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మనము హిందీ యొక్క సందుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి గత క్లాసుల్లో స్వర సంధి సంబంధించి ఆల్రెడీ దీర్ఘసంధి, గుణసంధి, అలానే ఎనసంధి కూడా మనం కంప్లీట్ చేసాం. ఈరోజు వృద్ధి సంధి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క సంధి తెలియపరిచే ముందు వాటి యొక్క మెయిన్ ఏంటంటే ట్రిక్స్ అన్నమాట. సింపుల్ మెథడ్లో ఏ విధంగా వాటిని మనం ఐడెంటిఫై చేయాలి, అలానే ఏ విధంగా అయితే పిల్లలకి సింపుల్ ట్రిక్స్తో వారికి నేర్పించవచ్చు అనేటువంటిది ఈరోజు మీతో మరి ఈ యొక్క వృద్ధి సంధి గురించి మరి మీకు అందించాలని మరి నేను ముందుకు ఇప్పుడు వచ్చి ఉన్నాను. కనుక మీరందరూ కూడా మరి దయచేసి ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. లాస్ట్ వరకు ఈ యొక్క వీడియో మీరు చూసినట్లయితే ఆ ట్రిక్స్ అనేటువంటివి మీకు అర్థమవుతాయి. లేకుంటే మరి మధ్యలోనే మీరు స్కిప్ చేసినట్టయితే మరి అది అర్థం కాదు. అందుకని దయచేసి మరి లాస్ట్ వరకు కూడా మరి ఈ వీడియోని మీరు చూస్తారని. ఓకే, రైట్ సార్, మనం ఈ యొక్క సంధి గురించి మనం వెళ్దాం. చూడండి, ఆల్రెడీ వృద్ధి సంధి అనేటువంటి ఈ యొక్క టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇందులో పరిభాష నేను రాసా. ఆల్రెడీ ఇందులో పరిభాష ఉంది. చూడండి, ఒకసారి నేను పరిభాష ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను. జబ్ ఆ కే ఆగే ఏ ఐ ఓ ఔ होतो इन दोनों के मेल से क्रमशः ऐ तथा औ हो जाते हैं. यहाँ मेल వృద్ధి సంధి कहलाती है. ఇది పరిభాష. అయితే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ఆ అనేటువంటి ఈ వర్ణానికి నెక్స్ట్ ఏ అనేటువంటి వర్ణము రెండు యాడ్ అవుతే ఏమవుతుందట, ఐ అనేటువంటి వర్ణము ఏర్పడుతుంది అంటున్నాడు. అలానే ఆ అనేటువంటి వర్ణము ఏతో కానీ ఐతో కానీ యాడ్ అవుతే ఐ అనేటువంటి వర్ణము ఏర్పడుతుంది అని ఒక దిలీప పరిభాష చెప్తున్నా. అలానే ఆ అనేటువంటి వర్ణంతో ఓ అనేటువంటి వర్ణము యాడ్ అవుతే మేల్ హోతో ఏం తయారవుతుందంట, ఔ అనేటువంటి వర్ణము ఏర్పడుతుంది అన్నాడు. ఈ యొక్క కలియకనే మేల్, ఈ కలియకనే వృద్ధి సంధి అంటారు. ఈ కలియకనే వృద్ధి సంధి అంటారు అని దీని యొక్క పరిభాష. అయితే ఈ పరిభాష మనము ఆల్రెడీ ఇందులో మెన్షన్ చేస్తున్నాం కనుక మరి ఈ పరిభాషను కూడా మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే టెట్, డిఎస్ వాళ్ళకు కూడా ఇందులో అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ వర్ణకి ఆగే హై మేల్ హోలేసే క్యా స్వర్ బంతా హై అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి, ఐ స్వర్ బంతా హై అనేటువంటి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే టెట్ను డిఎస్కి సంబంధించి ఈ విధంగా కూడా మనకి ప్రశ్నలు అడుగుతుంటాడు కనుక దీని యొక్క పరిభాష మనం కూర్చోవాలి. అంటే ఆ అనేటువంటి వర్ణము ఏ అనేటువంటి వర్ణముతో రెండు వర్ణాలు కలిస్తే ఏ వర్ణము ఏర్పడుతుంది, ఐ అనేటువంటి వర్ణము ఏర్పడుతుంది. అలానే ఆ అనేటువంటి వర్ణము ఓ అనేటువంటి వర్ణముతో కలిసి ఏ వర్ణము ఏర్పడుతుంది అంటే ఔ అనేటువంటి వర్ణము ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రశ్నలు దాని యొక్క ఆన్సర్స్. వీటిని కూడా మనము చాలా జాగ్రత్తగా వీటిని కూడా అవగాహన చేసుకోవాలి, చదువుకోవాలి. చదివినట్లయితే దీని యొక్క పరిభాషల నుండి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి కూడా. ఆ క్వశ్చన్ వచ్చే అవకాశమే కాదు, వస్తుంది, డెఫినెట్లీగా వస్తుంది. అలానే మనము సంధి విచ్ఛేదం చేసేటప్పుడు వీటిని వృద్ధి సంధి అనేటువంటి ఒక కీ రూల్ అనమాట. అది కీ పాయింట్ ఏంటంటే, వృద్ధి సంధి అనేటువంటి ఆ సంధి ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఆల్రెడీ నేను స్వర సంధులు చెప్పేటప్పుడు చెప్పాను. మనకి మెయిన్ అటువంటి వృద్ధి సంధి అంటే ఏంటంటే ఐకారం కానీ ఔకారం కానీ. మనకి ఈ రెండు ఒత్తులే, ఐకారం కానీ ఔకారం కానీ ఒక శబ్దంలో మనకి కనబడితే అది వృద్ధి సంధి. చూడండి, ఇందులో జీవైషన్ ఇక్కడ రెడ్ మార్కుతో నేను ఇక్కడ ఐకారం పెట్టున్నాను. చూడండి, జీవైషన్ వాక ఐకారం ఉంది. వాక ఐకారం ఉంటే ఇది ఏ సంధి అంటే వృద్ధి సంధి. ఎంత అంటే 100% వృద్ధి సంధే.
100% వృద్ధి సంధి. అలానే చూడండి ఇక్కడ ఏకైక్ కా మీద ఐకారం ఉంది. అంటే ఐకారం వస్తే ఏ సంధి 100% వృద్ధి సంధి. ఇది కీ పాయింట్ అనమాట. మనము ఈ యొక్క సంధి విచ్ఛేదం చేయకుండానే అది ఏ సంధి అనేటువంటిది కూడా మనం చెప్పగలం. ఎందుకు చెప్పగలము అంటే ఇక్కడ మనకి కీ పాయింట్స్ ఇక్కడ ఇచ్చాం. ఐకారం కానీ ఔకారం కానీ ఉంటే వృద్ధి సంధి 100% వృద్ధి సంధి. అయితే మనకి ఇందులో మనకి టెట్కి కానీ డిఎస్సికి కానీ వాడు ఏమంటాడంటే జీవైషన్ క్రిస్ ప్రకారక సంధి. జీవైషన్ అనేటువంటి ఏ శబ్దము ఏ సంధి అని అడుగుతాడు. అప్పుడు మనము దీన్ని జీవైషన్ అనేటువంటి ఈ యొక్క శబ్దం ఉంది కదా, వా మీద ఐకారం ఉంది కనుక మనం 100% వృద్ధి సంధి అని ఆన్సర్ ఇవ్వచ్చు. ఇది ట్రిక్ అనమాట. జీవైషన్ అంటే 100% ఏ సంధి అండి? ఐకారం ఉంటే వృద్ధి సంధి. ఈ విధంగా. అలానే ఔకారం కింద చూడండి, పరమౌజ్ పరమౌజ్ మాకి ఔకారం ఉంది. మాకి ఔకారం ఉంది. ఔకారం ఉంటే ఏ సంధి అండి? 100% వృద్ధి సంధి. అంటే మనకి వృద్ధి సంధిలోనికి ఈ స్వర సంధుల్లో వృద్ధి సంధుల్లో ఏంటంటే ఐకారము ఔకారం మాత్రమే వస్తాయి. ఐకారము ఔకారం మాత్రమే వస్తాయి. ఇంకెటువంటి ఇందులో మాత్ర శబ్దాలు యాడ్ అవ్వవు. ఇది మాత్రం మనము బండగుర్తుగా పెట్టుకోవాలి. మనం బండగుర్తుగా పెట్టుకొని ఓహో ఐకారము ఔకారం వస్తే వృద్ధి సంధి 100% వృద్ధి సంధి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం వృద్ధి సంధి అంటే ఇప్పుడు మనం ఏంటనేటువంటి పరిభాష ద్వారా తెలుసుకున్నాం. అలానే ఐకారము ఔకారము వస్తే వృద్ధి సంధి అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ జీవైషన్ అనేటువంటి దాన్ని సంధి విచ్ఛేదం చేద్దాం. మనం ఆల్రెడీ ఇందులో నేను 4 ఫార్ములాలు కూడా ఐకారానికి సంబంధించి 4 ఫార్ములాలు కూడా ఆల్రెడీ నేను ఇందులో బోర్డు మీద రాసి ఉన్నాను. చూడండి, ఆ ప్లస్ ఏ ఇందాక చెప్పినట్లుగానే ఈ ఆ అనేటువంటి అక్షరము వర్ణము ఏ అనేటువంటి వర్ణముతో కలిసినప్పుడు ఆ ప్లస్ ఏ కలిసినప్పుడు ఏమొస్తుందంటే ఐ అనేటువంటి వర్ణం ఏర్పడుతుంది. సో ఐ అనేటువంటి వర్ణాన్ని మనము సంధి విచ్ఛేదం చేసేటప్పుడు ఆ ప్లస్ ఏగా ఐకారాన్ని మనము సంధి విచ్ఛేదం చేయాలి. దాన్ని ఇప్పుడు మనము దీని ద్వారా శబ్దాల ద్వారా మనం నేర్చుకుందాం. అయితే మనము గత గుణసంధి కానీ ఎండ సంధి కానీ అలానే దీర్ఘ సంధి కానీ మనం మాట్లాడేటప్పుడు ఆల్రెడీ ఒత్తున మాత్రమే మనం సంధి విచ్ఛేదం చేయాలి అనేటువంటి మాట చెప్పాను. ఆల్రెడీ ఇప్పుడు కూడా చూద్దాం సార్. జీవ్ అనేటువంటి ఈ యొక్క లెటర్స్, షన్ అనేటువంటి షణ అనేటువంటి లెటర్స్ రాసేద్దాం. ఆల్రెడీ చూడండి, జీవ్ ప్లస్ షణ అనేటువంటి మనం ఇప్పుడు ఈ ఐకారాన్ని మాత్రము సంధి విచ్ఛేదం చేయాలి. ఈ ఐకారం ఐకారం గనక ఈ ఐకారాన్ని ఆల్రెడీ దీన్ని ఎదురుగుంటనే రాశాను. ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి జీవైషన్ అనేటువంటి శబ్దము ఈ యొక్క మొదటి ఫార్ములాకి సంబంధించింది కనుక దాని ఎదుటిగానే ఆల్రెడీ నేను రాశాను. చూడండి, ఇందులో మనం ఏం చేయాలి? ఐ అనేటువంటి ఈ యొక్క మాత్ర చిహ్నాన్ని ఏ విధంగా రాయాలి? ఇదిగోండి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ నేను ఐ అనేటువంటి మాత్ర చిహ్నం కూడా ఐకారానికి సంబంధించి ఇందులో ఎదుటిగుంటానని మీకు పెట్టించారు. ఒకసారి చూడండి, జీవు అనేటువంటి దాంట్లో ఇక్కడ రాసాము, జీవు రాసాము, క్షణ రాసాము. ఐకారాన్ని మనము విచ్ఛేదం చేయాలి. ఐకారాన్ని ఎలా విచ్ఛేదం చేస్తామంటే ఆ ప్లస్ ఏగా అంటే ఈ ప్లేస్లో ఆ ప్లస్ ఏ అనేటువంటి. సో ఇక్కడ జీవు అనేటువంటిది ఆల్రెడీ మనము లెటర్ యొక్క విచ్ఛేదం చేసేటప్పుడు వర్ణ విచ్ఛేదం చేసేటప్పుడు మనం నేర్చుకున్నాం. వాళ్ళొక్కసారి మీకు వర్ణ విచ్ఛేదం కూడా చేస్తాను. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటేనే ఇది మనకి గుర్తుంటుంది. చూడండి, జె ప్లస్ ఈకారం, ఈ ప్లస్ వ ప్లస్ ఆ, అంతే కదండి. ఈ రెండు కలిసి ఏమైందండి? వా అయింది. అంటే ఉ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు వా. అంటే ఆల్రెడీ ఆ ఉంది, వాక్షరానికి ఆల్రెడీ ఆ ఉంది కనుక మనం ఇందులో ఆకారాన్ని మనము ప్రతిష్ఠించే అవసరం లేదు, ఇందులో లెటర్స్ అవసరం లేదు. సో దీనికి ఆ ఇందులో ఉంది, ఈ లెటర్స్లో ఉంది. సో ఈ ఏ అనేటువంటి ఈ లెటర్ని డైరెక్ట్గా మనము తెలిసినటువంటి విషయం యాడ్ చేసి ఏష్ణ జీవ్ ప్లస్ ఏష్ణ జీవైషణ, జీవ్ ప్లస్
ఏష్ణ, జీవైషణ. ఇది దీని యొక్క సంధి విచ్ఛేదము, దీని యొక్క ఉచ్చారణ. రెండవదిగా ఏకైక. మనకి ఎక్కువ శాతము మన బిట్స్ వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువ శాతం ఈ రెండు కూడా బిట్స్ వస్తూనే ఉంటాయి. చూడండి ఒకసారి. ఏకైక. ఏకైకలో ఎక్కడ ఉందండి ఐకారము? పైన ఉంది, కా మీద ఉంది. సో కా వరకు మన లెటర్ని రాద్దాం. ఏక్ ప్లస్ ఇక్కడ ఇంకేం మిగిలిందండి? కా మిగిలింది. సో ఈ ఐకారాన్ని మనము ఏ విధంగా చేయాలి? ఆ ప్లస్ ఏగా మనం డివైడ్ చేయాలి. ఇదిగోండి ఆ ప్లస్ ఏ. సో ఇక్కడ కా అనేటువంటి ఈ లెటర్ దగ్గర ఆల్రెడీ ఆకారం ఉంది. ఈ వర్ణ విచ్ఛేదం చేస్తే మనకు తెలుస్తుంది. సో ఆకారం ఉంది కనుక ఇక్కడ ఆల్రెడీ ఆకారం ఉన్నట్టే. సో ఇది తీసేద్దాం. అయితే ఏ అనేటువంటి ఈ యొక్క లెటర్ని ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ చేయాలి. ఏక్ ప్లస్ ఏకా ఏకైక. ఏక్ ప్లస్ ఏకా ఏకైక. అర్థమైందండి? ఏక్ ప్లస్ ఏకా ఏకైక. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము చేయాలి. నెక్స్ట్ రెండవది తదైవ. తదైవ అనేటువంటి ఈ శబ్దానికి చూడండి ఎక్కడి వరకు మనము సంధి విచ్ఛేదం చేయాలండి? ఇక్కడ ఒక విడగొట్టాలి, వా అనేటువంటి అక్షరం. సో ఇదిగో తా రాశాను, త తత్ ప్లస్ వా అనేటువంటి లెటర్. ఈ వా ఇక్కడ రాసాం, తత్ అనేటువంటి. ఎందుకంటే ఐకారం థా మహాప్రాణి తా పైన ఉంది కనుక ఇక్కడ వరకు ఒక ఈ రెండు లెటర్స్ యువతలో ఉంటాయి. ప్లస్ ఇక్కడ మనకి ఐకారం దగ్గరే ప్లస్ వస్తుంది కనుక ఈ ఐకారాన్ని మనము విచ్ఛేదం చేయాలి. సో ఐకారం విచ్ఛేదం చేయాలి. రెండో ఫార్ములా దీనికి వర్తిస్తుంది. చూడండి ఏంటండి రెండవ ఫార్ములా? ఐకారం అవ్వాలి అంటే ఆ ప్లస్ ఏ. ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐకారం. ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐకారం. ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐకారం. సో ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము చేయాలి. సంధి విచ్ఛేదము చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలండి? తత అనేటువంటి దానికి ఆకారం కాదు కదండి, ఆకారం ఉంది, దీర్ఘం ఉంది కనుక ఈ ఆకారాన్ని ఏం చేయాలంటే ఆకారం మాత్రగా పెట్టాలి. సో తత అయిపోయింది. ఈ ఏ అనేటువంటిది డైరెక్ట్గా మనము ఇందులో యాడ్ చేసుకుంటాం. అప్పుడు తథా ప్లస్ ఏవో తదైవు. తథా ప్లస్ ఏవు తదైవు. తథా ప్లస్ ఏవు తదైవు. తథా ప్లస్ ఏవు తదైవు. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదం చేయాలి. తర్వాత సదైవు. సదైవు ఇప్పుడు సేమ్. దా మీద ఐకారం ఉంది కనుక సద్ వరకు మనం రాసుకోవాలి. ఫస్ట్ లెటర్ సద్ ప్లస్ వా. సో ఇదే ఫార్ములా. ఆ ప్లస్ ఏ. ఆ ప్లస్ ఏ. సో ఆకారము ఇక్కడ ఆకారం యాడ్ అవుతుంది. సో ఏ అనేటువంటి ఈ లెటర్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఈ వర్ణం ఇక్కడ యాడ్ అవుతుంది. సో సదా ప్లస్ ఏవు సదైవ్. సదా ప్లస్ ఏవు సదైవ్. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము చేయాలి. మూడవదిగా ధనైశ్వర్య. ధనైశ్వర్య అనేటువంటి ఈ శబ్దాన్ని తీసుకుంటే నా మీద ఐకారం ఉంది. సో దన్ వరకు మనం ఇందులో ఏం చేయాలండి? దన్. దన్ వరకు ఎందుకు రాస్తున్నామంటే నా మీద ఐకారం ఉంది కనుక ఇక్కడ సంధి విచ్ఛేదం అవుతుంది. సో దన్ ప్లస్ ఇంకేం మిగిలిందండి? స్వరియ. స్వరియ మిగిలింది. సో ఈ ఐకారాన్ని మనము సంధి విచ్ఛేదం చేయాలి. ఈ అంటే ఈ ఫార్ములా అన్నమాట. ఆ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఐ, ఆ ప్లస్ ఐ అనేటువంటి. ఆ అనేటువంటిది ఆల్రెడీ నా దగ్గర ఆల్రెడీ ఆకారం ఉంటుంది కనుక దీన్ని మనం తీసేయచ్చు. సో దన్న. అయితే ఇక్కడ ఏమయ్యాలి? ఇక్కడ ఏమయ్యాలండి? ఐ అనేటువంటిది ఇక్కడ యాడ్ అవుతుంది. సో దన్న ప్లస్ ఐశ్వర్య ధనైశ్వర్య. దన్న ప్లస్ ఐశ్వర్య ధనైశ్వర్య. ఈ విధంగా మనం సంధి విచ్ఛేదం చేయాలి. తర్వాత ఈ మూడవది పరమైశ్వర్య. దీన్ని మీరు చేయండి ఒకసారి. పరమైశ్వర్య ఈ యొక్క శబ్దాన్ని సంధి విచ్ఛేదం చేయండి. ఎస్, అవును. చూడండి ఎక్కడి వరకు మనము సంధి ఈ యొక్క లెటర్స్ రాయాలంటే మా మీద ఐకారం ఉంది కనుక పరము వరకు మనము మొదటిగా యువతల పక్క పూర్వ పద్ధతిలో రాసుకోవాలి. పరం. తర్వాత ప్లస్ ఉత్తర పద్ధతిలో ఏమున్నాయండి? స్వ రియ అనేటువంటి ఈ యొక్క ఉత్తర పద్ధతిలో ఈ లెటర్స్ ఉన్నాయి. సో ఐకారాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలండి? విచ్ఛేదం చేయాలి. ఐకారాన్ని విచ్ఛేదం చేయాలంటే ఆ ప్లస్ ఐ, ఆ ప్లస్ ఐ, ఆ ప్లస్ ఐ. సో
ఇందుట్లో పరం అనేటువంటి ఈ యొక్క లెటర్లో ఆకారం ఉంటుంది కనుక తీసేయచ్చు. పరమ్మ పరమ్మ. సో ఐ అయినటువంటిది మనము యాడ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందండి? పరము ప్లస్ ఐశ్వర్య పరమైశ్వర్య, పరము ప్లస్ ఐశ్వర్య పరమైశ్వర్య. ఇది సంధి విచ్ఛేదం. లాస్ట్గా ఐకారానికి సంబంధించి ఫార్ములలో రాజైశ్వర్య 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 అనేటువంటి ఈ శబ్దానికి ఎక్కడి వరకు ఉందండి? జా మీద ఐకారం ఉంది కనుక జా వరకు మనము యువతల పక్క పూర్వపద్దులో రాసుకోవాలి. రాజ్ ప్లస్ స్వర్య స్వర్య అనేటువంటి ఉత్తర పద్దులో ఉంది. పూర్వ పద్దులేమో రాజ్ ఉంటుంది, ఉత్తర పద్దులనేమో స్వర్య అనేటువంటి ఈ యొక్క లెటర్స్ ఉన్నాయని రాసుకున్నాం. ఈ ఐకారాన్ని ఎలా విడగొట్టాలి? ఆ ప్లస్ ఐ కింద, ఆ ప్లస్ ఐ కింద. సో ఆ ప్లస్ ఐ రెండు కలిసి ఏమవుతుందండి? ఐకారం ఐకారం. సో ఈ ఐకారం అవుతుంది. సో ఆకారానికి ఆ అనేటువంటి దీర్ఘం ఉంది కనుక ఆకారం మన ఇందుట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి? రాజా ప్లస్ ఈ ఐ అనేటువంటిది మనం యాడ్ చేసుకోవాలి. ఐశ్వర్య. అప్పుడు ఏమవుతుందండి? రాజా ప్లస్ ఐశ్వర్య రాజైశ్వర్య, రాజా ప్లస్ ఐశ్వర్య రాజైశ్వర్య అనేటువంటి ఈ శబ్దాన్ని మనము సంధి విచ్ఛేదం ఈజీగా చేయవచ్చు. అలానే రెండవ ఈ యొక్క శబ్దాన్ని చూస్తే మాతైశ్వర్య 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 అనేటువంటి శబ్దంలో పా అనేటువంటి లెటర్ మీద ఐకారం ఉంది కనుక మాత్ వరకు మనము పూర్వ పద్దులో రాసుకోవాలి. మాత్ ప్లస్ ఇక్కడే సంధి విచ్ఛేదం అవుతుంది కనుక ఐకారాన్ని మన సంధి విచ్ఛేదం చేయాలి కనుక ఈ ఐకారం ఏ లెటర్ మీద అయితే ఉందో ఆ లెటర్ వరకు ఫస్ట్ ఈ పూర్వ పద్దులో మనం రాసుకోవాలి. మాత్ ప్లస్ ఇక మిగిలింది ఏంటండి? స్వర్య. ఇది ఉత్తర పద్దులో రాసుకోండి. స్వర్య రాసి అప్పుడు దీన్ని సంధి విచ్ఛేదం చేయాలంటే దీని ఫార్ములా ఆ ప్లస్ ఐ, ఆ ప్లస్ ఐ, ఆ ప్లస్ ఐ. సో ఆకారం ఉంది కనుక మనం ఏం పెట్టాలండి? ఆకారం మాత్రం పెట్టాలి. ఆకారం మాత్రం పెట్టాలి. అప్పుడు మాత ప్లస్ ఈ ఐ అనేటువంటి లెటర్ డైరెక్ట్గా యాడ్ అవుతుంది. ఐశ్వర్య మాత ఐశ్వర్య మాత ఐశ్వర్య. ఇది సంధి విచ్ఛేదం చేయడంలో మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ సార్ ఇందులో ఆకారమే వస్తుంది అనేటువంటిది ఎలా సార్? మరి ఇందులో ఐ అనేటువంటిది ఆ ప్లస్ ఏ ఉంది, ఆ ప్లస్ ఏ ఉంది, ఆ ప్లస్ ఐ ఉంది, ఆ ప్లస్ ఐ ఉంది. కొన్ని ఈ సూత్రాన్ని చూద్దాం. ఇందుట్లో మీరు అన్నట్టుగానే కొన్ని డౌట్ ఉందనుకోండి, ఈ ఆకారం తీద్దాం. ఈ ఆకారం పెడితే మాత్ అనేటువంటి, ఎందుకంటే తాలో ఆకారం ఉంటుంది కనుక తాలో ఇప్పుడు ఆకారం పెట్టామనుకోండి, ఆకారం ప్లస్ ఐ పెట్టామనుకోండి, ఏశ్వర్య ఉండదు. మనము ఏశ్వర్య అని ఉండదు. ఆ ప్లస్ ఏ అంటే మాత్ ప్లస్ ఏశ్వర్య అనేటువంటి శబ్దం ఎక్కడ ఉండదు. సో అది వదిలేయండి. తర్వాత చూడండి, అవన్నీ ఎందుకండి? లాస్ట్కి ఎందుకు చూడండి, మాత్ ఇక్కడ ఆకారం తాకి ఆకారం ఉంది కనుక ఇది పెట్టవసరం, తీసేస్తాం. ఇప్పుడు చదవండి, దీన్ని రీడ్ చేయండి, ఉచ్చారణ చేయండి. మాత్ అనేటువంటి శబ్దమే ఉంటుంది కానీ మాత రాదు. మాత్ అనేటువంటి శబ్దం లేదు, మాత్ అనేటువంటి శబ్దము లేదు. సో అది ఏమవుతుందంటే మాత, మాత అంటే తల్లి. ఓకే రైట్. అప్పుడు ఆకారం అంటే ఇక్కడ ఏముందండి? ఆ ఆకారం. సో ఇక్కడ ఏ పెడితే ఏశ్వర్య అనేటువంటి శబ్దం ఎక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏ పెడితే ఇందుట్లో అయినా సరే. పోనీ ఇక్కడ ఆకారం పెట్టాం, రెండు చూద్దాం. ఆకారం పెట్టాం, మాత అయింది, ఏశ్వర్య ఉంటుందండి? ఉండదు. సో అది కాదు, ఏ కాదు అంటే ఐ. ఇది కరెక్ట్ అవుతుంది అన్నమాట. 4 ఈ విధంగా మనము సంధి విచ్ఛేదం చేసేటప్పుడు ఏది సూటబుల్గా దీన్ని సరిపోతుంది అంటే శబ్దానికి మీనింగ్ ఇచ్చినటువంటి ఈ యొక్క 2 వర్ణాల యొక్క కలయిక వలన ఏర్పడినటువంటి ఈ యొక్క వర్ణాన్ని మనము తప్పకుండా ఎంచుకోవాలి. ఎంచుకొని ఈ యొక్క శబ్దాన్ని మాతైశ్వర్య అనేటువంటి శబ్దాన్ని ఏ విధంగా మనం సంధి విచ్ఛేదం చేయాలి అనే దాని గురించి మనము నేర్చుకోవాలి. ఈ యొక్క ఫార్ములా వచ్చి ఉంటేనే కానీ మనము ఈ యొక్క శబ్దాలకి మనము సంధి విచ్ఛేదం చేయలేము. సో ఈ ఫార్ములా మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరి యొక్క నోట్స్లో ఉండాలి. లేదా నోట్స్ రాయట్లేదు అనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మీరు ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ మీ ఖాళీ ఉన్న సమయంలో దీని యొక్క ఫార్ములా మీరు ఒకసారి నేర్చుకున్నారంటే ఎప్పటికీ మీకు అది గుర్తుగా ఉంటుంది. అప్పుడు మనం ఈ సంధి విచ్ఛేదం చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ యొక్క
ఇంకా ఫార్ములా తెలియకోకుండా మీరు సంధి విచ్ఛేదం చేయాలంటే చాలా కష్టం. ఓకే సార్. ఇక్కడ వరకు ఐకారానికి సంబంధించినటువంటి మరి యొక్క వృద్ధి సంధికి సంబంధించిన ఐకారం సంబంధించి విచ్ఛేదం ఎలా చేయాలనేటువంటి నేర్చుకున్నాం. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఔకారం గురించి నేర్చుకుందాం. రెండవది ఔకారం ఎలా వస్తుందండి? ఆ ప్లస్ ఓ. చూడండి, ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఔ. ఔ అనేటువంటి ఈ యొక్క మాత్ర చిహ్న ఎలా విచ్ఛేదం అవుతుందండి? ఆ ప్లస్ ఓగా కానీ ఆ ప్లస్ ఔగా కానీ ఈ రెండిట్లో ఈ రెండు కలయికోవాలని ఏమవుతుందండి? ఔ అనేటువంటి మాత్ర చిహ్న ఏర్పడుతుంది. సో దీని గురించి కూడా మనం ఈజీగా ఇందుట్లో మనం తెలుసుకోవచ్చు. చూడండి ఒకసారి, పరమౌజ్ అనేటువంటి పదం ఈ యొక్క శబ్దంలో చూడండి. నేను ఒకసారి చాలా సార్లు కూడా నేను దీన్ని పదం అంటున్నాను, పద్ అంటున్నాను, ఒక్కోసారి శబ్దము అంటున్నాను. అదేంటి సారి ఒక్కోసారి పద్ అంటున్నారు లేదా పదం అంటున్నారు, ఒక్కోసారి శబ్దం అంటున్నారు. అసలు పదం అనొచ్చా శబ్దం అనొచ్చా అంటే ఈ రెండిట్లు కూడా పద్దన్నా శబ్దమన్నా ఒకటేనండి. ఎందుకంటే ఈ యొక్క ఏంటంటే శబ్దాల యొక్క కలియిక, ఈ యొక్క ధ్వని, పా అనేటువంటి ధ్వని, రా అనేటువంటి ధ్వని, మా అనేటువంటి ధ్వని, ఇక్కడ ఒత్తు మాత్ర చిహ్న జ అనేటువంటి ధ్వని. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏమంటాము శబ్దాన్ని అంటే, ఈ శబ్దాన్ని అంటే ధ్వనుల యొక్క సమూహానమే శబ్దం అంటే దానికి మీనింగ్ ఉండాలి. సో దానిప్పుడు శబ్దం అంటారు. అయితే శబ్దము పద్ అనేటువంటి వాటిని అనొచ్చా అనకూడదా? అనొచ్చు. కానీ వాటిని ఎక్కడెక్కడ అనాలటువంటిది తర్వాత మీకు చెప్తాను. ముందు ఉన్నట్టు లెసన్లో మీకు వస్తుంది. ఆ లెసన్లో నేను చెప్తాను. శబ్దము ఎప్పుడు వాడతాం, పద్ అనేటువంటిది ఎప్పుడు వాడతాం తర్వాత మాట్లాడతాం. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే రైట్ సార్. పరమౌజ్ అనేటువంటి ఈ శబ్దంలో యాక్చువల్గా శబ్దం అనాలి, ఇందుట్లో ఉంటే పదం అనాలి, పద్ అనాలి. ఇందుట్లో ఉంటే జాతి ఒక పద్దు, పో అనేటువంటి ఒక పద్దు అని ఇందుట్లో అంటాం. ఇందుట్లో మాత్రం సింగిల్గా ఈ విధంగా ఉంటే శబ్దని చెప్పాలి. అందుకని శబ్దకోశ అంటారు, గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. పరమౌజ్ అనేటువంటి ఈ శబ్దానికి మనం సంధి విచ్ఛేదం ఎలా చేయాలి అంటే మనం ఏం చేయాలి? మాకి ఔకారం ఉంది గనక మరి ఉత్తర పద్దులు ఏం రాయాలి చెప్పండి? యువతలో ఉంది. పూర్వ పద్దులు ఏం రాయాలి? ఇది పూర్వ పద్దు అని అంటే పరం అనేటువంటిది ఆల్రెడీ ఇందుట్లో మనము రాయాలి. పరము ప్లస్ ఏం మిగిలిందండి? ఉత్తర పద్దుకి జా మిగిలింది. సో ఈ ఔ అనేటువంటి ఈ యొక్క మాత్ర చిహ్నం మనం ఏం చేయాలి? సంధి విచ్ఛేదం చేయాలి. సో ఔ అనేటువంటిది ఏ విధంగా తయారయ్యింది, ఎన్ని వర్ణాలతో కలిస్తే తయారైంది మనము నేర్చుకున్నాం. ఎక్కడ అంటే స్వర వ్యంజనంలో చెప్పేటప్పుడు స్వర్ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పుకున్నాం. సజాతీయ స్వర్, విజాతీయ స్వర్ అనే దాంట్లో మనం నేర్చుకున్నాం. సజాతీయ స్వర్, విజాతీయ స్వర్ అనే దాంట్లో నేర్చుకున్నాం. సో అది తర్వాత మీరు ఒకవేళ డౌట్ ఉంటే మరి నేను ఆల్రెడీ 2, 3 లెసన్లో నేను చేస్తున్నాను. మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే సార్. అయితే ఇందుట్లో పరమౌజ్ అనేటువంటి ఔకారం ఎలా వస్తుందంటే ఆ ప్లస్ ఓ అంటే ఆకారము ప్లస్ ఓ, ఆకారము ఓ అంటే ఇక్కడ ఆకారం అంటే ఆల్రెడీ ఆకారము ఉన్నట్టే. సో ఇక్కడ తీసేద్దాం. పరమ ప్లస్ ఓజ్, పరమ ప్లస్ ఓజ్, పరమౌజ్, పరమ ప్లస్ ఓజ్, పరమౌజ్, పరమ ప్లస్ ఓజ్, పరమౌజ్ అనేటువంటి దీని యొక్క సంధి విచ్ఛేదం అవుతుంది. నెక్స్ట్ చూడండి, దంతౌస్ట్. ఎక్కడ ఉందండి? ఔకారం ఇక్కడ ఉంది. చూడండి, దంతౌస్ట్ అంటే ఎక్కడ వరకు రాయాలి మనము? పూర్వ పద్దులు ఎక్కడ వరకు రాయాలి? దంత్ అనే వరకు రాయాలి. దంత్ ప్లస్ స్ట్ అనేటువంటి 8. సో ఈ ఔకారాన్ని మనం ఎలా సంధి విచ్ఛేదం చేస్తాం? ఆ ప్లస్ ఓ అనేటువంటి. సో ఇక్కడ ఆల్రెడీ ఆకారం ఉంది కనుక తీసేయచ్చు. తాకి ఆకారం ఉన్నట్టే లెక్క. అయితే ఇక్కడ ఓ అనేటువంటిది డైరెక్ట్గా ఇందులో యాడ్ అవుతుంది. ఓస్ట్, దంత్ ప్లస్ ఓస్ట్, దంతోస్ట్, దంత్ ప్లస్ ఓస్ట్, దంతోస్ట్. సార్ మరి నిన్న మాకు ఎన్న సంధి చెప్పేటప్పుడు తాకి నా వస్తుంది, ఈ విధంగా వస్తే ఏ సంధి అని చెప్పారు? ఎన్న సంధి అని చెప్పారు కదండి అంటారు. అందుకని నేను గుర్తు చేసుకోమన్నా. ఎన్న సంధికి కాలుతో ఉండదు. యా గాని త్యా, యా గాని ఈ గాని తే, ఈ ఇలాగా ఒత్తులతో యా గాని ఈ గాని ఉంటుంది, వా గాని ఉండాలి ఇక్కడ.
తా స్థానంలో వాగాని ఏగి ఉండాలి. సో అది ఉండాలి. ఔకారం అనేటువంటిది అసలు ఎనసంధికి రాదు. ఔకారం అనేటువంటిది ఎనసంధికి రాదు. ఇది వృద్ధి సంధికి సంబంధించింది. సో ఎక్కడి వరకు దంత ప్లస్ ఔకారాన్ని తీయాలి. దీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎనసంధిలో నేను చెప్పాను తియా త్వా న్వా అనేటువంటివి చెప్పాను కదా. ఒకవేళ ఇక్కడ కూడా ఈ విధంగానే నా వస్తుంది కదండి, పక్కన తాకి తర్వాత ఔకారం ఉంది. ఎస్ కరెక్టే. కాకుంటే ఔకారం అనేటువంటిది ఎవరికి వస్తుంది 100%. అందుకే ఇందులో రాశాను. ఔకారం కానీ ఐకారం కానీ శబ్దాలు ఎక్కడ కనబడ్డా అవి ఏ సంధి అంటే వృద్ధి సంధి. కళ్ళు మూసుకొని 100% మనం పెట్టచ్చు అన్నారు. దంత అవసరం. ఓకే, ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. రెండవ దానికి వస్తాం. మహౌజ్. మహౌజ్ అనేటువంటి దాంట్లో మహ అనేటువంటి ఈ శబ్దాన్ని పూర్వపద్దులో రాయాలి. మహ ప్లస్ అవతల ఏం మిగిలిందండి, జ ఒకటే మిగిలింది. అయితే ఇందుట్లో దీని ఫార్ములా ఇందుట్లో ఆల్రెడీ ఉంది. ఆ ప్లస్ ఓ ఏంటండి, ఆ ప్లస్ ఓ. సో ఆ దీర్ఘ ముందు గనక ఆకారం పెట్టాలి, సరిపోతుంది. ఆకారం పెట్టాలి. ఈ ఓ అనేటువంటిది లెటర్ మనం యాడ్ చేసేసుకుంటాం. ఓజ్. మహా ప్లస్ ఓజ్ మహౌజ్. మహా ప్లస్ ఓజ్ మహౌజ్. చాలా సింపుల్ అండి. ఈ విధంగా మనము ప్రత్యక్షించాలంటే చాలా ఈజీ. ఎందుకంటే ఈ యొక్క ఫార్ములా ఉండాలి. మనకి ఫార్ములా ఉంటేనే మనకు అర్థమవుతుంది, లేకుంటే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. మహౌజస్వి. మహౌజస్వి. మహౌజస్వి అనేటువంటి ఈ శబ్దంలో ఎక్కడి వరకు ఉందండి, హాకి ఔకారం ఉంది. సో ఇక్కడ ఆ పూర్వపద్దులో ఏం రాయాలి, మహ. ఏం రాయాలి, మహ ప్లస్ జస్వి అనేటువంటి ఉత్తర పద్దులో ఉంది. అయితే ఔకారము ఎలా వస్తుందండి, ఆ ప్లస్ ఓ అంటే ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔకారం. సో ఆ ఉంది కనుక ఆకారం ఇందులో పెట్టాలి. ఇక్కడికి ఆకారం పెడితే ఆ పెట్టేసినట్టే. ఇక్కడ ఓ అనేటువంటి లెటర్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓ. ఇక్కడ ఏమవుతుందండి, మహా ప్లస్ ఓజస్వి మహౌజస్వి. మహా ప్లస్ ఓజస్వి మహౌజస్వి. మహా ప్లస్ ఓజస్వి మహౌజస్వి. ఈ విధంగా మనము ఈ యొక్క శబ్దాన్ని మనము సంధి విచ్ఛేదం ఈజీగా మనము చేయవచ్చు. అయితే లాస్ట్గా ఈ మూడవది చూద్దాం ఒకసారి. పరమౌద్ధార్య. పరమౌద్ధార్య. పరమౌద్ధార్య అనేటువంటి దాంట్లో ఔకారం ఎక్కడ ఉందండి, మాకుంది. అయితే ఇక్కడ ఇది ఒక శబ్దము, ఇది ఒక శబ్దం. యువతలదేమో పూర్వ, అవతలదేమో ఉత్త. సో ఇందుట్లో పరం అనేటువంటి ఈ యొక్క లెటర్స్ ఇందులో రాద్దాం. పరము ప్లస్ దార్య. దార్య కదండి, దార్య. సో ఈ యొక్క పరమౌద్ధార్య ఔకారం అనేటువంటిది ఏ విధంగా సంధి విచ్ఛేదం అవుతుందండి, ఆ ప్లస్ ఔ. ఆ ప్లస్ ఔ. నేను ఆల్రెడీ ఫార్ములా రాశాను కనుక ఆ ప్లస్ ఔ. ఆ ప్లస్ ఔ కింద వస్తేనే ఔ అవుతుంది. ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ. సో ఇందుట్లో మనం ఏం చేయాలి, ఆకారం ఉంది కనుక, ఆకారం లేదు, ఆకారం ఉంది కనుక ఆల్రెడీ మాకి ఆకారం ఉంటుంది. సో ఇది మనం ఇంకా పెట్టవసరం తీసేయచ్చు. నెక్స్ట్ ఔ అనేటువంటి ఈ లెటర్ పైన యాడ్ చేసుకోవాలి. ఔ అనేటువంటి లెటర్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఔదార్య. పరమ ప్లస్ ఔదార్య పరమౌదార్య. పరమ ప్లస్ ఔదార్య పరమౌదార్య. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము ఈజీగా చేయొచ్చు. అలానే దేవౌదార్య. దేవౌదార్య. దేవౌదార్య అనేటువంటి ఈ శబ్దానికి కూడా ఔ అనేటువంటి ఎక్కడ ఉందండి, వాకి పక్కన ఉంది కాబట్టి దేవు వరకు మనం రాసేసుకోవాలి. పూర్వపద్దులో దేవు రాయాలి. ప్లస్ ఇక్కడ దారి అనేటువంటి ఈ యొక్క ఉత్తర పద్దులో దారి అనేటువంటి ఉంది. అంటే రెండు ఉన్నాయి కదండి, ఇది పూర్వపద్దు, ఇది ఉత్తర పద్దు. సో దారి అనేటువంటి ఉంది. అయితే దీనికి ఏమవుతుందండి, దీని పాలన ఆ ప్లస్ ఔ. ఆ ప్లస్ ఔ. సో ఆ ప్లస్ ఔ కనుక వాకి ఆకారం ఉంది కనుక పెట్టవసరం లేదు, తీసేయచ్చు. ఈ ఔ అనేటువంటి ఈ లెటర్ ఈ వర్ణం ఎక్కడ పడుతుందండి, ఎదురుకుంటా యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఔ అనేటువంటిది మనం యాడ్ చేసుకోవాలి. ఔదార్య. సో దేవ్ ప్లస్ ఔదార్య దేవౌదార్య. దేవ్ ప్లస్ ఔదార్య దేవౌదార్య. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము చేయాలి. లాస్ట్గా చూడండి, లాస్ట్ది నేను చెప్పేది మన వృద్ధి సంధికి సంబంధించి లాస్ట్దిగా ఏముందంటే మహౌషధ.
మనకి ఎక్కువ మనకి ఈ రెండు కూడా మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ శాతం అడుగుతూ ఉంటాడు. చూడండి, మహౌషద్. మహౌషద్లో ఔకారం ఎక్కడ ఉందండి? హా పైన ఉంది గనక హా వరకు ఇదేటండి పూర్వపద్దు గనక ఇక్కడ రాద్దాం. మహ ప్లస్ షద్, ఇది ఉత్తర పద్దు. సో ఔ అనేటువంటి ఆకారం ఎలాగ సంధి విచ్ఛేదం అవుతుంది? ఆ ప్లస్ ఔ, ఆ ప్లస్ ఔ అయ్యి ఔకారం అవుతుంది. ఈ విధంగా తయారవుతుంది. అంతే కదండి. ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ. సో ఇక్కడ ఏం చేయాలి? ఆకారం ఉంది కనుక ఇక్కడ ఆకార మాత్ర కింద పెట్టాలి. ఈ అక్షరాన్ని మనం రాయకూడదు కదండి, ఆల్రెడీ నేర్చుకున్నాం. అక్షరం కింద రాయకూడదు మొదటి పూర్వ పద్దులో. సో ఆకారము ఆ అనేటువంటి లెటర్ని ఆకారం కింద రాసాం కనుక అయిపోయింది. ఔ అనేటువంటిది యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది కనుక ఇదిగోండి ఇక్కడ యాడ్ చేస్తాం. ఔ చూడండి, మహా ప్లస్ ఔషద్ మహౌషద్, మహా ప్లస్ ఔషద్ మహౌషద్ అనేటువంటి ఈ యొక్క శబ్ద నిర్మాణము జరిగింది. నెక్స్ట్ లాస్ట్గా మహౌదార్య, మహౌదార్య అనేటువంటి శబ్దానికి కూడా మనం సంధి విచ్ఛేదమే చేయాలి. అయితే ఇక్కడ మనం ఎక్కడ వరకు ఉందండి? మహా వరకు పూర్వపద్దులో రాయండి. మహా ప్లస్ దార్య ఉత్తర పద్దులో రాశారు. ధార్య ఇది పూర్వపద్దు, ఉత్తర పద్దు. సో ఈ ఔకారం ఎలా వస్తుందండి? ఆ ప్లస్ ఔ. సో ఆకారానికి ఇదిగోండి ఆకారం పెట్టారు అంటే రాసేసాను. ఆకారానికి ఔ అనేటువంటిది యాడ్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇది మహా ప్లస్ ఔదార్య మహౌదార్య, మహా ప్లస్ ఔదార్య మహౌదార్య, ఈ విధంగా మనం సంధి విచ్ఛేదము చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే వృద్ధి సంధి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఐకారం ఔకారం. ఐకారము ఔకారము ఈ యొక్క ఏ యొక్క శబ్దాల్లో కనబడ్డా ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి కదండి మనకు చూపిస్తున్నట్లుగా. ఇదిగోండి ఐకారం 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 ఔకారం 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 ఔకారం. ఈ విధంగా మనము ఎక్కడైనా సరే ఒక శబ్దానికి ఐకారం కానీ ఔకారం కానీ ఉంటే అది ఏ సంధి? వృద్ధి సంధి. ఎంత శాతం అంటే 100%. 100%. 100% వృద్ధి సంధి. 100% వృద్ధి సంధి కాకుంటే అది ఏమై ఉండాలి అంటే ఈ యొక్క వర్ణ విచ్ఛేదం అంటే ఇక్కడ ఈ సంధి విచ్ఛేదం జరిగేటప్పుడు ఈ వర్ణాలే వచ్చి ఉండాలి, స్వరలే వచ్చి ఉండాలి. ఈ స్వర అనేటువంటిదే ఉండాలి. ఔకారాలు కానీ ఐకారం కానీ ఉండాలి, ఔకారం కానీ ఐకారం కానీ ఉండాలి. ఒకవేళ ఇందుట్లో మీకు ఇంకాను ఏదైనా డౌట్ ఉంటే ఇందుట్లో ఇంకాను సార్ ఇందుట్లో ఈ డౌట్ ఉందని మీరు ఒకవేళ అడిగితే, ఒకవేళ మీరు కామెంట్లో కనుక మరి మీరు పెట్టినట్లయితే నేను కంపల్సరిగా ఆ కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తానండి, ఒకవేళ ఇందులో డౌట్ ఉంటే. కానీ ఇప్పుడు మీకు డౌట్ ఉండదనేటువంటిదే నాకు నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందులో ఫార్ములా సూత్రాలతో పాటు ఇందులో మీకు తెలియపరిచాను. ఇక్కడ కూడా మీకు మళ్ళీ ఇందులో డౌట్ వస్తుంది అనేటువంటి బ్లాక్ పెన్నుతో కూడా ఔకారం రాశాను. ఇక్కడ రెడ్ మార్కుతో ఐకారాలు కూడా మీకు క్లియర్గా కనబడేటట్టుగానే ఇక్కడ రాశాను. ఎక్కడ రాశాను? ఇది చదివి విచ్ఛేదం చేయాలని. దాని మీద ఐకారం ఉంది కదా, శబ్దం వరకు ఈ జాతలు రాయాలండి, పూర్వపద్దులో రాయాలి. అవతల వా ఉంటుంది. తర్వాత ఫార్ములా ఆ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఏ, సదా ప్లస్ ఏవ్, సదైవ్ అనేటువంటిది మనము సంధి విచ్ఛేదం చేసాం కనుక మరి అన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు. మరి దీనికి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. అలానే మరి ఇటువంటి గ్రామర్ సంబంధించినటువంటిది టెట్ వాళ్ళకి కానీ డిఎస్ వాళ్ళకి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక మరి తెలియనటువంటి సోదరులు చాలామంది ఉంటారు, సోదరిమణులు కూడా ఉంటారు. మరి వారి కొరకు కూడా మనవంతుగా మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా మరి యొక్క గ్రామర్ నేర్చుకొని వారు కూడా మరి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీ వంతుగా కూడా మీరు సహాయం చేస్తారని. మన తర్వాత ఉన్నటువంటి అయాది సంధి ఈ స్వర సంధిలో లాస్ట్ సంధి అయాది సంధి గురించి మనము మరి సూత్రాలతో పాటు ఈ పట్టిక ద్వారా అలానే ఈ ఫార్ములా ద్వారా ఆ యొక్క అయాది సంధి కూడా మరి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందామండి. మరి అంతటి వరకు మరి సెలవు అండి. థ్యాంక్ యూ అండి.